Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. ఈ గ్రూప్ 2 కి సంబంధించి స్టూడెంట్స్‌లో ఉన్న బిగ్గెస్ట్ థింగ్. సార్ ఆల్మోస్ట్ ఈ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 కలిపి ప్రిపేర్ అవుతే బావుంటుందా? మొదటగా ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత మెయిన్స్‌కి ఫోకస్ చేస్తే బావుంటుందా? అసలు ఎంత టైంలో ప్రిపేర్ అవ్వచ్చు? ఒక 6 మంత్స్‌లో అంటే కంప్లీట్‌గా ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయా? అండ్ అలాగే ఎంప్లాయీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు. ఎవరికి వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇలా డిఫరెంట్ క్వెషన్స్ ఉన్నాయి. వాటి ఒక్కసారి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తా ఉంటే గ్రూప్ 2కి సంబంధించి వి ఆల్ నో యూజువల్‌గా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద గ్రూప్ 2 విల్ బి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి ఛాన్స్ లభిస్తుంది. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి దాంట్లో రాసి తర్వాత ద ప్రాసెస్ విల్ కంటిన్యూ. అయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా ఆబ్జెక్టివే ఉంటుంది. ప్రిలిమ్స్‌లో ఆబ్జెక్టివ్ ఉంటుంది, మెయిన్స్‌లో కూడా ఆబ్జెక్టివ్ ఉంటుంది. అండ్ ద బిగ్గెస్ట్ కన్సర్న్ ఈస్ ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. 1/3 నెగెటివ్ మార్క్స్. ఇంతకుముందు వీడియోలో గ్రూప్ 1 గురించి చెప్పినప్పుడు ఇదే చెప్పాను. ఇప్పుడు కూడా అదే. అయితే గ్రూప్ 1లో మెయిన్స్‌లో డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఇక్కడ ఆబ్జెక్టివ్ ఉంటుంది. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ యూజువల్‌గా 18-42 ఇయర్స్ ఏజ్ క్రైటీరియా ఉన్నది. 18-42 ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాస్ట్ ని బట్టి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో దాంతో పాటు కంప్లీట్ గా ఈ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించి కంప్లీట్ గా గవర్నమెంట్ అప్డేట్ ఇస్తేనే తెలుస్తుంది. అప్పటి వరకు వీ డోంట్ నో. ప్రెసెంట్ రిఫరెన్స్ వాల్యూ అయితే 18-42. అండ్ నెక్స్ట్ ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ. అండ్ నెక్స్ట్ అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, నోటిఫికేషన్ కంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో గోయింగ్ బ్యాక్ టు ద వీడియో. యూజువల్ గా ప్రిలిమ్స్ లో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ లో 5 సబ్జెక్ట్స్ గవర్నమెంట్ నుంచి అప్డేట్ వచ్చేంత వరకు, అంటే మార్పు చెందుతుంది అంటే మార్పు గురించి ఆలోచించండి. అసలు ఏం చెప్పలేదు అంటే ఇంతకు ముందున్న గ్రూప్ 2 సిలబసే ఇప్పుడు రాబోతున్న గ్రూప్ 2కి కూడా అదే సిలబస్, అదే ప్యాటర్న్ అని మనసులో పెట్టుకోండి. మారుతుంది, మారిన తర్వాత ముందుకెళ్దాం అనే ఆలోచన పెట్టుకోకండి. గ్రూప్ 1కి అదే చెప్పాను, గ్రూప్ 2కి కూడా అదే చెప్పాను. అయితే ఈ ప్రిలిమినరీ స్టేజ్ లో 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఈ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ కోఇన్సిడెన్స్ ఏంటంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి ఇండియన్ హిస్టరీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, ఈ మెంటల్ ఎబిలిటీ కూడా ఉంటుంది. లేనిదల్లా సొసైటీ. అండ్ నెక్స్ట్ ప్రిలిమ్స్ అర్హత సాధించిన వాళ్ళు మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్ లో ఇండియన్ పాలిటీ ఉంటుంది, ఏపీ హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, దాంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కూడా కోఇన్సిడెన్స్ ఏంటంటే ఇండియన్ పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మళ్ళీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఉంటాయి, గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఉంటుంది. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేశాను, అందులో మీరు చూడొచ్చు. ఈ రెండు ఉంటాయి, యూ ఆల్ నో దిస్. అయితే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ యూజువల్ గా ఈ ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మెంటల్ ఎబిలిటీ, ఇది చాలా లిమిటెడ్ సిలబస్. హార్డ్ గా రోజంతా గట్టిగా కూర్చున్నా కానీ ఈ సిలబస్ మొత్తాన్ని ఒక యావరేజ్ స్టూడెంట్, అంటే మీరు అనుకోవచ్చు 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ఇయర్ ప్రిపేర్ అవుతారు. కానీ గట్టిగా కూర్చుంటే ఈ ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఒక 3-4 మంత్స్ లో అన్ యావరేజ్ స్టూడెంట్ కెన్ కంప్లీట్. అంటే ఇదేదో నేను గాల్లో మాటల్లా చెప్పట్లేదు. కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నాను. కాకపోతే ఆ 3-4 మంత్స్ లో నువ్వు ఎంత సమయం చదువుకోవడానికి టైం కేటాయిస్తున్నావు, నువ్వు ఎలా చదువుతున్నావు అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. మనకి ఇప్పుడు ఎగ్జామ్ కి ఒక 6 మంత్స్ టైం ఉంటే యూజువల్ గా మన టార్గెట్ ఎప్పుడు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అయితే ఫస్ట్ ప్రిలిమ్స్ ఫోకస్ చేసి తర్వాత మెయిన్స్ కి వెళ్దాం. అంటే ఈ ఇయర్ ప్రిలిమ్స్ ఫోకస్ కానిద్దాం. ప్రిలిమ్స్ అయిపోతే నెక్స్ట్ అటెంప్ట్ లో మెయిన్స్ చేద్దాం. ఆ నెక్స్ట్ అటెంప్ట్ లో ఇంటర్వ్యూకి వెళ్దాం. అంటే ఇట్లా ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. ఎందుకంటే యూపీఎస్సీ చాలా పెద్దది. కాబట్టి ఒకేసారి కొట్టడం కంటే ఒక సంవత్సరం ప్రిలిమ్స్, ఇంకో సంవత్సరం మెయిన్స్, అలాంటి ఆలోచన ఉంటుంది. కానీ ఏపీఎస్సీలో అలా కాదు. ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. 23లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ 26లో నోటిఫికేషన్ రాబోతుంది. రిజల్ట్స్ రావడానికి ఇట్స్ ఎ హ్యూజ్ టైం. అందుకోసం ఆలోచించే ప్రతి ఒక్కడు కూడా ఎగ్జామ్ క్రాక్ చేసేటట్లే ఆలోచించాలి. అంటే నీకు జనరల్ గా ప్రిపరేషన్ స్టేజ్ నుంచి కంప్లీట్ గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ వరకు నీ దగ్గర 4 నెలలే టైం ఉంది అనుకోండి, కేవలం 4 మంత్స్ టైం ఉంది. ఒక బిగినర్ అయితే కంప్లీట్ గా ప్రిలిమ్స్ నే ఫోకస్ చేయడు. మళ్ళీ చెప్తున్నాను. ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇవాళ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ డేట్ కి 4 నెలలు మాత్రమే టైం ఉంటే మీరు ఒకేసారి 2 మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ఒక కంప్లీట్ బిగినర్ అయితే అప్పుడు ఫోకస్ ఓన్లీ ఫర్ ద ప్రిలిమ్స్. కానీ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి
ఎగ్జామ్ డేట్ వరకు కనీసం 6 మంత్స్ ఉంటే, సో యాజ్ ఎ బ్రదర్‌గా అడ్వైస్ ఇస్తున్నాను. గో ఫర్ ద మెయిన్స్. ఎందుకంటే ప్రిలిమ్స్ అయిపోయింది అన్న సంతోషం కన్నా మెయిన్స్ మిస్ అవుతే వచ్చే బాధ అది చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో అంటే ప్రిలిమ్స్ మిస్ అవుతే కొంతమందికి బాధేస్తది. మెయిన్స్ మిస్ అయితే కూడా బాధేస్తది. కానీ ఈ బాధతో పోల్చితే మెయిన్స్ మిస్ అయిన బాధ చాలా ఎక్కువుంటది. ప్రిలిమ్స్ అయిపోయిందన్న సంతోషం ఉంటది. కానీ సో అది ఎక్కువ కాలం నిలవదు. మెయిన్స్ సాధించడం చాలా గొప్ప. అయితే ఈ మెయిన్స్‌లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా ఇండియన్ పాలిటీ, ఏపీ హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా బ్రాడ్ సబ్జెక్ట్స్. ప్రిలిమ్స్ కంటే ముందు వీటిపైన కొంచెం అవగాహన ఉంటే బావుంటుంది. సో ఫస్ట్ కేస్ 4 మంత్స్ ఉంటే ఓన్లీ ప్రిలిమ్స్. 6 మంత్స్ ఉంటే గనక రోజు 10 గంటలు కూర్చోగలిగే వాళ్ళుంటే, అంటే 6 నెలలు రోజు 10 గంటలు కూర్చోగలిగే వాళ్ళుంటే, వాళ్ళు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్‌గా ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ థింగ్ 4 నెలలు దొరికింది. అది నీకు రోజు 4 గంటలు దొరుకుతుందా, 10 గంటలు దొరికిందా సంబంధం లేదు. నువ్వు బిగినర్ అయితే ఓన్లీ ప్రిలిమ్స్ ఫోకస్ చెయ్యి. సెకండ్ కేస్. సో 6 మంత్స్ టైమ్ ఉంది. రోజు 10 గంటల టైమ్ ఉంటే నువ్వు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండిటిని ఫోకస్ చెయ్యి. అండ్ నెక్స్ట్ కేటగిరీ 6 మంత్స్ టైమ్ ఉంది. ఇంకో పర్సన్‌కి 6 మంత్స్ టైమ్ ఉంది. కానీ వాళ్ళ దగ్గర 3, 4 గంటలు మాత్రమే మాక్సిమం 3, 4 గంటలు మాత్రమే ఉండి వాళ్ళు బిగినర్ అయితే గో ఫర్ ద ప్రిలిమ్స్. ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సో వాళ్ళు కంప్లీట్‌గా ప్రిలిమ్స్, మెయిన్స్ అయిపోయింది. సో వాళ్ళకు 6 మంత్స్ టైమ్ ఉంటే వాళ్ళు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ. సో ఫస్ట్ కేస్‌లో నేను చెప్పింది ఏంటంటే 4 మంత్స్ టైమ్ ఉంది. 4 మంత్స్ టైమ్ ఉంది. ఈ 4 మంత్స్ టైమ్ ఉంటే బిగినర్ అయితే కంప్లీట్‌గా ఫోకస్ ఆన్ ద ప్రిలిమ్స్. ఓన్లీ ప్రిలిమ్స్‌ని మాత్రమే ఫోకస్ చేయండి. సో 4 మంత్స్ టైమ్ మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ ఫర్ సపోజ్ 6 మంత్స్ దగ్గరికెళ్దాం. 6 మంత్స్ మాత్రమే 10 అవర్స్ స్పెండ్ చేసే టైమ్ ఉంది. అది బిగినర్ అయినా ఎవరైనా. సో గో ఫర్ ద ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. 2 కంప్లీట్ స్ట్రాటజీ వెళ్ళండి. అండ్ నెక్స్ట్ అలాగే 6 మంత్స్ టైమ్ ఉంది. కానీ రోజు 3, 4 గంటలు మాత్రమే హార్డ్‌లీ ఇంతే దొరికిందంటే అలాంటి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిలిమ్స్‌ని ఫోకస్ చేయండి. సో మళ్ళీ ఇందులో నంబర్ ఆఫ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఒకవేళ జాబ్ చేసే వాళ్ళుంటే ప్రిలిమ్స్ కంటే 2 నెలల ముందు పూర్తి స్థాయిలో రిజైన్ చేసి చదవచ్చు. బట్ మీకు దొరికిన టైం. సో ఈ పర్మిటేషన్స్, కాంబినేషన్స్ ఇంకేదైనా డౌట్ ఉంటే 9110556858 ఈ నంబర్‌కి మెసేజ్ చేయండి. ఇదంతా అంకెల గాడిలా ఉంటుంది. కానీ సైంటిఫికల్‌గా చెప్పాలంటే నువ్వు 3 గంటలు కూర్చున్నా ఎలా చదివావు? నువ్వు 10 గంటలు కూర్చున్నా టైం వేస్ట్ చేస్తూ చదివితే ప్రొడక్టివిటీ మారుతూ ఉంటుంది. బట్ అంటే యూజువల్‌గా ఏది చదవాలి అంటే వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నాం. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఎలా? సో ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సో ప్రిలిమ్స్ అంటే ఓన్లీ క్లాసెస్ ద్వారా గ్రూప్ 2 క్వాలిఫై కావచ్చా అనే క్వశ్చన్. యూనో ఇంతకు ముందు ఏపీ గ్రూప్ 2లో 30 వరకు ర్యాంకులు సాధించిన సంస్థ మనది. ఇక్కడ ఇది మా సక్సెస్. ఈ సక్సెస్ కి కారణం ఈ టీం. సో మీరు వీళ్ళని చూడొచ్చు. ద బెస్ట్ ఫ్యాకల్టీ, ఒక్కొక్క ఫ్యాకల్టీ గురించి మీరు చర్చ పెట్టినా, యూట్యూబ్‌లో సెర్చ్ చేసినా వాళ్ళ గురించి చాలా డీటెయిల్ వస్తుంది. సో బెస్ట్ ఫ్యాకల్టీ, బెస్ట్ టీమ్. ఒక ఫ్యాకల్టీ బెస్ట్ అంటే నువ్వు ఒక్క బుక్ చదివే బదులు ఆయన 4, 5 బుక్కులు బేరీస్ వేసుకొని ఏది బెస్ట్, ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి. చిన్న ఎగ్జాంపుల్, జగదీష్ సార్ జియోగ్రఫీ చెప్తే 26 క్వెషన్‌లు వచ్చాయి. ప్రజ్వల్ సార్ ఇండియన్ హిస్టరీలో నుంచి 25-26 క్వెషన్స్ వచ్చాయి. ఈ 2 సబ్జెక్ట్స్‌తో ప్రిలిమ్స్ గట్టెక్కిన వాళ్ళు ఎంతో మంది. అండ్ అలాగే సేమ్ ఇండియన్ పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇందులో నుంచి కూడా 85% ఆఫ్ ద క్వెషన్స్ క్లాసెస్‌లో నుంచి రిఫ్లెక్ట్ అయ్యాయి. సార్ అంతకుముందు పేపర్ ఈజీగా ఉంది. ఇప్పుడు కష్టంగా వచ్చినా దానికి తగ్గట్టు అప్పుడే చాలా డీటెయిల్‌గా చెప్పాం మేము. సో ఎప్పుడైనా సిట్యుయేషన్ బట్టి ఈ ఫ్యాకల్టీ చెప్తారు అండ్ ఇది రిజల్ట్. సో ఒక్కొక్కరితో ఇంటర్వ్యూస్ అంటే ఇదే స్టూడెంట్స్ ఇందులో 20 మంది వరకు మళ్ళీ ఎక్కువ స్టూడెంట్స్ నాకు రిఫర్ చేశారు. దట్ షోస్ హౌ బెస్ట్ ద కంటెంట్ ఈస్. అండ్ దానికంటే ముందు నా గురించి చెప్పాలంటే డైరెక్టర్ ఆఫ్ హైదరాబాద్ ఐఎస్ అకాడమీ అండ్ రోహిత్స్ అకాడమీ. నేను యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2 ఇంటర్వ్యూస్‌కి వెళ్ళాను. 5 యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి 5 మెయిన్స్ రాశాను. ఒక 3 ఇయర్స్‌గా హైదరాబాద్ ఐఎస్ అకాడమీని రన్ చేస్తున్నాను. 10 ఇయర్స్‌గా టీచ్ చేశాను. రీసెంట్ 2025 రిజల్ట్స్‌లో 8 యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి. తెలంగాణ గ్రూప్ 1లో 30 ర్యాంక్స్ వచ్చాయి. ఏపీ గ్రూప్ 2లో ఆల్మోస్ట్ 3లో కూడా 30 ర్యాంక్స్ వచ్చాయి. దిస్ ఈస్ మై ట్రాక్ రికార్డ్. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఉన్న కంటెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ కంటెంట్‌ని ఎలా ఆర్గనైజ్ చేస్తున్నానంటే యూ కెన్ లుక్ ఎట్ దిస్ అండ్ సే దిస్ ఈస్ ఆల్ అబౌట్ న్యూ బ్యాచ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో జియోగ్రఫీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. ఇండియన్ సొసైటీ స్టార్ట్ అయ్యాయి. డైలీ మెంటల్ ఎబిలిటీ, డైలీ కరెంట్ అఫైర్స్ లైవ్ అవుతున్నాయి. సో ఎంత అప్డేషన్స్ కావాలి, ఎంత థింగ్స్ కావాలి, అవసరమైన కంటెంట్ అంతా ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్సులో ఉంటుంది. ఈ థంబ్‌నెయిల్‌తో ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. అండ్ నెక్స్ట్ గ్రూప్ 2కి సంబంధించి ప్లానర్ అంటే ఏ సక్సెస్‌లోనైనా బెస్ట్ ప్లాన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ బెస్ట్ ప్లాన్ ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ అయితే చూడండి. సో ఏం చదవాలి? ఫర్ సపోజ్ మీకు 6 మంత్స్, నేను ఇక్కడ 6 మంత్స్‌ని రిఫరెన్స్ తీసుకొని ఈ ఆప్షన్ ఇచ్చాను. సో ఇక్కడ 2 మెయిన్స్, ఒక ప్రిలిమ్స్.
అండ్ ఇక్కడ మీరు చూస్తే సో ఇది రెగ్యులర్ ఆస్పిరెంట్స్ రోజు ఒక 10 గంటలు దొరకాలనుకునే వాళ్ళకి మనం చూస్తే ఈ 2 మెయిన్స్, ఈ 2 ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇలా. అండ్ నెక్స్ట్ దీంతో పాటు మిషన్ నిర్వాణ అని చెప్పి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. అది ఓన్లీ ప్రిలిమ్స్‌నే ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఎలాగైతే ఎంప్లాయీస్‌కి ఒక ప్లానర్, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి ఒక ప్లానర్ ఉందో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మిషన్ నిర్వాణ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మీరు జస్ట్ సార్ సెండ్ మీ మిషన్ నిర్వాణ ప్లాన్, సెండ్ మీ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ ప్లాన్ అని నాకు వాట్సాప్ చేసిన ఆ ప్లాన్ మీకు పంపిస్తాను. ఆ మిషన్ నిర్వాణలో 4 మంత్స్‌లో టోటల్‌గా ప్రిలిమ్స్ సిలబస్ కంప్లీట్ అయ్యే విధంగా మేము కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో డే 1, డే 2, డే 3, డే 4 1, 2, 3, 4 ఉంటాయి. మీరు జస్ట్ రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఏపీపీఎస్సీ సెక్షన్‌కెళ్ళి సో ఇలా గ్రూప్ 2 లాంగ్ టర్మ్ అని క్లిక్ చేసిన తర్వాత గ్రూప్ 2 అప్డేటెడ్ కోర్స్ అని అందులో రెగ్యులర్ ఆస్పిరెంట్స్‌కి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఎంప్లాయీస్‌కి ఒక ఫోల్డర్ ఉంటుంది. మిషన్ నిర్వాణ అని ఇంకొక ఫోల్డర్ ఉంటుంది. నిర్వాణ ఓన్లీ ఫర్ ప్రిలిమ్స్. సో ఈ ఎంప్లాయీస్ ఫుల్ టైమ్ ఏమో అంటే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఫోకస్ చేయాలనుకున్నారు. అంటే ఇన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని ఒక్క కోర్స్‌లో అంటే ఈ ఈ ప్లానే చాలా సైంటిఫికల్‌గా మేము డిజైన్ చేయడం జరిగింది. మా చిత్తశుద్ధి ఏంటో ఈ ప్లాన్ చూస్తే తెలుస్తుంది. మేము ఎంతసేపు వీడియో క్లాసెస్ వినాలి, ఎంతసేపు మెటీరియల్స్ చదవాలి, ఎంతసేపు రివైజ్ చేయాలి, ఎప్పుడు టెస్ట్ రాయాలి. ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత ఒక టెస్ట్, క్లైమేట్ తర్వాత ఒక టెస్ట్, రాక్స్ తర్వాత సాయిల్స్ తర్వాత ఒక టెస్ట్, సో లైక్ పార్లమెంట్ తర్వాత ఒక టెస్ట్, నేషనల్ ఇన్కమ్ తర్వాత ఒక టెస్ట్, సో మిసైల్ టెక్నాలజీ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్. సో ఇట్లా ప్రతి టాపిక్‌లో టాపిక్ అయిపోయిన వెంటనే టెస్ట్, కంప్లీట్ యూనిట్ అయిపోయిన తర్వాత టెస్ట్, టోటల్ ఏన్షియంట్ హిస్టరీ అయిపోయిన తర్వాత ఒక టెస్ట్. ఇట్లా ఫేజెస్‌గా ఎన్ని టెస్ట్స్ రాయాలి, ఎలా చేయాలి, ఎవ్రీథింగ్ వి హావ్ డిజైన్. జస్ట్ ఈ ప్లాన్ డౌన్లోడ్ చేసుకోండి. యూ కెన్ సీ హౌ ఎఫెక్టివ్ ఆర్ వి డూయింగ్. సో ఈ విధంగా సో డే 1 ఇలా 9, 10, 11, 12 ఈ విధంగా టోటల్‌గా 150 డేస్‌లో వి ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ఎంటైర్ సిలబస్. సో ఎంప్లాయీస్ అయినా, ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ అయినా సిట్యుయేషన్ బట్టి యూ కెన్ గో త్రూ దిస్ ప్లాన్. సో ఇంత అనుభవంతో ఇన్ని ర్యాంకుల్ని క్రియేట్ చేసిన వ్యక్తిగా చెప్తున్నాను. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మనకున్న టైం చాలా సరిపోతది. సో ఓన్లీ ప్రొవైడెడ్ దట్ అంటే సెల్ఫ్ బిలీఫ్. నేను కొడతాను, నేను ప్రిపేర్ అవుతాను, నా వాళ్ళందరికీ సమాధానం చెప్తాను అన్న సెల్ఫ్ బిలీఫ్ మీ పైన మీకు నమ్మకంతో రండి. నేను మీతో చదివిస్తాను. సో దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. నేను మీతో చదివిస్తాను కానీ మీ పైన మీకు నమ్మకం లేకపోతే ప్రతిసారి ఆ సెల్ఫ్ డౌట్‌తో ఉంటే మనం ఎప్పుడు కూడా ట్రావెల్ చేయలేం. ఓకే. సో దట్స్ వై కీప్ ట్రస్ట్ ఆన్ అస్. మా ఫ్యాకల్టీ పైన, మా మెటీరియల్ పైన, మా కంటెంట్ పైన నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. సో దట్స్ ఇట్. సో ఇలా గ్రూప్ 2లో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ చదవాలా, ప్రిలిమ్స్ మాత్రమే చదవాలా, సో చాలా క్లియర్‌గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. యూజువల్‌గా ఏందంటే వీడియో లెంత్ అవుతున్న కొద్దీ స్టూడెంట్స్ యొక్క ఫోకస్ తగ్గుతది. తొందరగా చెప్పాలన్న ఆతృతతో ఒక అంకెల గారడీలాగా అనిపించింది. బట్ మళ్ళీ స్లోగా మీరు వింటే ఖచ్చితంగా మీకు అర్థమవుతది. సో ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి, ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఏపీ గ్రూప్ 2 ఖచ్చితంగా నీ ర్యాంక్ నా సంస్థ నుంచి కొట్టిస్తాను. అండ్ కొట్టిన తర్వాత మళ్ళీ నిన్ను సన్మానిస్తాను. ఇలా ఎంతో మందికి సన్మానించాను. రేపు నువ్వు ఉండబోతున్నావు. సో అండ్ అలాగే ఈ క్లాసెస్‌కి డెమో కూడా యాప్‌లో అవైలబుల్ ఉంటాయి. మీరు డెమో క్లాసెస్ చూసి జాయిన్ అవ్వచ్చు. ఓకే. థాంక్ యూ.